ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు సరిపోక వైసీపీ వాళ్ళు తెలంగాణ నుంచి ఇన్పుట్ చేసుకుంటున్నారు జర్నలిస్టులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితుల గురించి, వాటి గురించి వాళ్ళు డిబేట్స్లో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ వాళ్ళు తమ ప్రచార ఆర్భాటాలను సాగిస్తూ ఏదో కాస్త ఇలాంటి నాయకుడు మళ్ళీ దొరకడు కాబట్టి ఇల్లు చీకటిని అంటే వెళ్తుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా చక్కగా తమ జర్నలిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ₹1 సంపాదించుకుంటున్నారు. తాజాగా ఆ కోవాలోకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి జర్నలిస్టు శంకర్ అనేటువంటి వ్యక్తి చేరాడు. ఈ జర్నలిస్టు శంకర్ గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద నేను యుద్ధం చేస్తా, పొడి చేస్తా, కుమ్మేస్తా, రేవంత్ రెడ్డిని మామూలుగా ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, కాంగ్రెస్ నాయకుల మీద ఒంటికాలతో దూకుతుంటే అక్కడ గతంలో మనోడు చిలిపి కృష్ణుడు అంట, బాగా గిల్లటంలో మంచి ఎక్స్పర్ట్ అంట. అందుకని చెప్పేసి 2-3 కేసుల్లో మనోడు లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత మీడియా ముందుకు వచ్చేసి పాపం ఏడ్చి గొగ్గోలు పెట్టేసి ఎవరన్నా నాకు అంటే నేను కూడా తీన్మార్ మల్లన్నలాగా తయారవుతాను కాబట్టి దయచేసి నాకు కూడా కొంత సహాయం చేయండి అని చెప్పేసి మొత్తం మీద తెలంగాణలో ఏదో ఒక న్యూస్ ట్రెండ్ సృష్టిద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ పాపం ఆర్భాటంలో మనోడు వర్కౌట్ అవ్వాల. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఒకసారి మోసపోయాం, రెండోసార్లు మోసపోవటానికి సిద్ధంగా లేమని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మనోడిని దేకే పరిస్థితులు లేరు. ఇక మనోడు అనుకుని ఉంటాడు, ఇక కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డికి ఈ పోరాడాలన్నా కేసీఆర్ నమ్ముకుంటే మనకి పని జరగట్లేదు, అంతేకాకుండా మనకు కొంత యువర్షిప్ కూడా పెద్దగా ఏం రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లో గట్టా మనకి వాయిస్ అయితే ఉంది, మాట్లాడగలుగుతాం, ఏం చేయాలని చెప్పి చూస్తే అప్పుడు మనోడికి నీకు తెలుసుగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ పనికిరానటువంటి స్క్రాప్నంతా కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి పొందటంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కన్నుబడింది. తాజాగా అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక డీల్ ఇచ్చారు. అరే బాబు, ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో మా వాళ్ళు చెప్తే ప్రజలు వినట్లేదు కాబట్టి మేము ఆల్రెడీ ఎలాగో కొంత స్క్రాప్ని దిగుమతి చేసుకున్నాము, మా తెలంగాణ నుంచి చాలామంది ఇక్కడ నా కోసం పనిచేస్తున్నారు. చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ సభ్యులు తెలంగాణ నుంచి సపోర్ట్ ఇస్తున్నారు, జర్నలిస్టులు, ముసుగులో ఉన్న వాళ్ళు, మేధావులు కానీ. కాబట్టి నువ్వు కూడా చేరయ్యా అని చెప్పి కొత్తగా ఆయనకు ఒక ఆహ్వానం చేర్చారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఆయన తెలంగాణలో వదిలిపెట్టి ఆంధ్ర సమస్యల మీద మాట్లాడటం మొదలుపెట్టాడు. తాజాగా ఆయన ఇంకా తెలంగాణ రాజకీయాలకు బై బై చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీకి టైప్ అయి పనిచేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, వైసీపీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని యాజ్ టీజ్గా తనదైన స్టైల్లో మార్చి చెప్తే చాలు. రెండవది, వీడియో తయారు చేసి రిలీజ్ యూట్యూబ్లో వేసిన తర్వాత దాన్ని వైరల్ చేసే బాధ్యత కూడా వైసీపీ చూసుకునిద్ది. వైసీపీ ఆఫీస్ నుంచి పేమెంట్ వస్తుంది, అలాగే యూట్యూబ్ నుంచి కూడా ఒక సఫిషియెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అన్ని విధాలుగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇక మనకు కావాల్సింది ఏంది, కాకపోతే మనం టైం టు టైం అక్కడ కూర్చొని వీడియోలు మాట్లాడగలిగితే చాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ మాట్లాడినా, యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేకే పరిస్థితిలో లేరు. అని మొహం మీద వస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి జిందాబాదులు కొట్టిన ప్రతి ఛానల్ ఈరోజు అసలు పీక్ స్టేజ్లో నుంచి పతనమయ్యే స్టేజ్లోకి వచ్చేసాయి. చాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన ఛానల్ కూడా ఇక తట్టాపట్టా సర్దుకొని ఈసారి న్యూట్రల్గా ఉందామనేటువంటి నిర్ణయానికి వచ్చేసారు. సో ఈ టైంలో పాపం మనోళ్ళు ఎవరో ఒకరు కావాలి కాబట్టి గతంలో తెలంగాణ నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్స్ ఒక 2-3 ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు. అట్లాగే పొలిటికల్ అనాలిసిస్ పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు పనిచేస్తున్నారు? వాళ్ళ రాష్ట్రంలో సమస్యలు లేవా? వాళ్ళ రాష్ట్రంలో అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయ్యాయా? అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, లోపలేసి కుమ్ముతారు. లేకపోతే వాళ్ళు ప్రశ్నించిన వాటి మీద సమాధానాలు చెప్పాలి. అదే తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ మీద ప్రశ్నించాలంటే కేసు ఫైల్ చేస్తే అక్కడ రాష్ట్రం పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి పక్క రాష్ట్ర బోర్డుతో మనకి ఎందుకులే అని ప్రభుత్వాలు కొంచెం సైలెంట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని అడ్వాంటేజ్గా వాడుకుంటూ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా పక్క రాష్ట్రాల నుంచి జర్నలిస్ట్ని ఇంపోర్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఆ ఫలితంగా మనోడు చూడండి, దాదాపుగా ఏవైతే మనోడు గతంలో కనీసం థంబ్నెయిల్ పెట్టడానికి కూడా మనోడు దగ్గర కనీసం డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఛానల్స్లో పెద్దగా వ్యూవర్షిప్స్ ఏం లేవు, కానీ ఈ 1 వీక్ నుంచి వ్యూవర్షిప్స్ భయంకరంగా పెరిగాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీసుల రౌడీల అప్పుడు 5,800,
తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ మీద చేస్తే 3,000 చూశారు. తెలంగాణలో ఏదైనా పాలసీలు మేధావులు అమ్ముడుపోయారు. ఈడు పెద్ద బ్రోకరు, ఈడు పెద్ద పెయిడ్ ఆర్టిస్టు, ఈడు ఎవడు 10 రూపాయలు ఇస్తే వాడు సపోర్ట్ చేస్తాడు, ఈడు మళ్ళీ అందరినీ అమ్ముడుపోయారు మేధావులు అంటాడు. తెలంగాణలో మేధావులకి వాళ్ళు అమ్ముడుపోయారు. మరి తెలంగాణ సమస్యల మీద నువ్వు కొట్లాడొచ్చు కదా. నువ్వు ఏం పీకని ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంది? మీ కేసీఆర్కి ఆ రోజు చెప్పకూడదా? నదులకు నడక నేర్పించినాడు, రాజధానికి కూడా నడక నేర్పిస్తే 25-26 రాజధానులు పెట్టుకోపోయారా మీరు కూడా? ఎన్నికల ముందు ఒక చోట సింగపూర్ చేస్తానన్నాడు, ఒకచోట దుబాయ్ చేస్తానన్నాడు, ఒక చోట ఇస్తాంబుల్ చేస్తానన్నాడు. ఎక్కడ పోతే అక్కడ పోతాలు శెట్టి కోతలు కోసుకుంటూ పోయాడు. మీరు కూడా మరి అన్ని జిల్లాలలో జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ పెట్టుకొని రాజధాని పెట్టవచ్చు కదా. మీకేమో అందరూ కష్టపడి ఉమ్మడి త్యాగం ఏర్పడినటువంటి తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్కు మాత్రం 3 రాజధానులు. ఎందుకని? రియల్ ఎస్టేట్ అంతా పోతే హైదరాబాద్లో ఊపందుకునేది. ఇక్కడ కంపెనీలు లేకపోతే హైదరాబాద్కంతా యువత అంతా కూడా వలసపోతారు. సో మీ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. మీ రాష్ట్రంలో మేధావులంతా అమ్ముడుపోతే నువ్వేం పీకుతున్నావయ్యా? మీ రాష్ట్ర సమస్యల మీద నువ్వు మాట్లాడి బొచ్చడి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీకేం తెలుసు? నీకేం అవగాహన ఉందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. వాడు పెయిడ్ ఆర్టిస్టు, గుండు సూది పెయిడ్ ఆర్టిస్టు, లేకపోతే మూర్తి జర్నలిస్టు, వీళ్ళందరూ అంటారు. మరి కొమ్మినేని శ్రీనివాసరావు ఎవడు, వైఎన్ఆర్ ఎవడు, సాయి ఎవడు, ఇంకా ఈ మధ్య పోయిన ప్రొఫెసర్స్ నాగేశ్వరరావు గారు ఎవరు, ఇంకా ఈ మధ్య ఇంకా 4-5 నడుస్తున్నారు. ఇంకొక ప్రొఫెసర్ వచ్చారు, లేటెస్ట్గా ఒక ఆయన యాడ్ అయ్యాడు. మరి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భజన చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు పనిచేస్తున్నారు? ఈరోజు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేస్తున్నావు? ఎందుకు పనిచేస్తున్నారంటే మీకు డబ్బులు కావాలి. మీకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరం లేదు, బిడ్డల భవిష్యత్తు అవసరం లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందే డబ్బులు. మీ జీవితాల్లో డబ్బులు వస్తాయి, సుఖంగా సంపాదించుకుంటారు, హ్యాపీగా మై హోమ్ బుర్జీలో ఇల్లాలు కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని, డెవలప్మెంట్ లేనటువంటి రాష్ట్రాన్ని, పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి రాష్ట్రాన్ని, గంజాయికి నిలవైన రాష్ట్రాన్ని, డ్రగ్స్కి నిలవైన రాష్ట్రాన్ని, అలాగే అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తారు. దీన్ని బూచిగా చూపించుకొని మీ రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు పెట్టుకుంటారు. మా వాళ్ళకి సిగ్గుండదు. ఎందుకంటే ఏది నిజం? రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడుతున్నాం. 40% ఓట్ బ్యాంకింగ్ ఉందంటే వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో గడి తింటున్నారో చూడాలి. అందుకని చెప్పేసి ఆ గొర్రెల్ని ఆటాడించడం కోసం మీలాంటి కాపర్లను దిగుమతి చేసుకుంటూ డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. చూడండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద యాంటీగా వీడియోలు చేసిన వీడికి ఒకేసారి సబ్స్క్రిప్షన్స్లో వ్యూవర్షిప్స్ ఎలా వచ్చాయి చూడండి. ఒక వీడియోకి 53, 41, 20 ఎన్ని కూడా 68. వైసీపీని క్లోజ్ చేస్తా, జగన్ భూస్థాపితం చేస్తా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే 65. కూటమి ప్రభుత్వంపై పబ్లిక్ అప్పుడే తిరుగుబాటు ఏంటి జనం అని ఎవరు చెప్పాడు? నీకు చెప్పాడా? తెలంగాణలో ఉన్న జర్నలిస్టు శంకర్ గారు నిన్ను ఎలాగో తెలంగాణ ప్రజలు దేకలేకపోయారు, తెలంగాణ ప్రజలు ఎట్లాగో గాండ్రించి నీ మొహం మీద పూశారు, రేప్ కేసుల్లో ఉన్నటువంటి వీడు జర్నలిజం చేయటం ఏంటి, వీడి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి అక్కడ చీకొడితే అక్కడ దీన్ని దేకపోతే నువ్వు ఇలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ అమ్ముడుపోయిన వాళ్ళే. మరి నువ్వు నిజాయితీగా పనిచేసినాడువా? నువ్వు స్వాతంత్ర సమరయోధుడి కొడుకువే? ఏం చేసావు? నీ చరిత్ర ఏంది? నీ బతుకేంది? నిన్ను ఎందుకు తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? ఏంటి నీ చరిత్ర? చాలా మంది మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా మంది జర్నలిస్టులు వీడియోలు చేస్తున్నారు కదా, నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇవన్నీ మూసుకొని మీ స్టేట్లో ఏం సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు మీరు మూసుకొని చూసుకొని చాలు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇప్పటికే చాలా మందిని దిగుమతి చేశాడు జగన్మోహన్ రెడ్డి. లేటెస్ట్గా నువ్వు రావాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తే చాలు. మీకు అంతగా బాగా ఇష్టంగా ఉంటే, అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ పార్టీని మీ ఊళ్ళో పెట్టుకొని మీ రాష్ట్రంలో ఊరేగండి. ఎందుకంటే అబ్బా ఆ రోజు ముదిగొండ కాల్పులు చేశాడు, ఈసారి హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి కాల్పులు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ ఏళ మీరు తెలంగాణ విడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి తండ్రిని అధికారాన్ని బూచిగా చూపించి, జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించి మీరు విడిపోయారు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారు. ఆయన దగ్గర ఉన్న అవినీతి సొమ్ము తలా కొద్దిగా మేతేస్తున్నారు కాబట్టి చిల్లర ఏరుకొని ఇలాంటి వాళ్ళందరూ చిల్లర పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జర్నలిస్ట్ శంకర్ చెప్తున్నా, ఊరు ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతున్నట్టు తెలంగాణలో నువ్వు బగలదీవయ్యా. అక్కడ మేధావులు అమ్ముడుపోతే నువ్వు ప్రశ్నించు. నువ్వు అక్కడ వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నీకెందుకు? నీకేం సంబంధం? నువ్వెవడే మాట్లాడటానికి? ఇక్కడ లేరా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేరా జర్నలిస్టులు? లేరా? లేకపోతే వైసీపీ ఫాలోవర్స్ లేరా? కాబట్టి ఎంత పైకం ఇస్తే అంత మాట్లాడటం బాగా అలవాటు చేసుకున్నారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అందరూ హ్యాపీగానే ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఈ వైసీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది.